జేమ్స్ కెమెరాన్ వారణాసి మూవీలో కొన్ని సీన్స్ డైరెక్ట్ చేస్తారంట. సో మ్యాటర్ ఏంటంటే రీసెంట్ గా అవతార్ 3 ప్రమోషన్స్ లో మన రాజమౌళి గారు జేమ్స్ కెమెరాన్ ని ఇంటర్వ్యూ చేశారు. సో ఆ ఇంటర్వ్యూలో జేమ్స్ కెమెరాన్ రాజమౌళిని ఇలా అడిగారు, మీరు వారణాసి అనే ఒక కొత్త మూవీ స్టార్ట్ చేశారు కదా అంటే దానికి రాజమౌళి గారు, అవును సార్ అది స్టార్ట్ చేసి 1 year అవుతుంది, ఇంకొక 8 to 9 months లో సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందని చెప్పేసి రాజమౌళి గారు చెప్పారు. సో దీనికి జేమ్స్ కెమెరాన్ ఏమని రిప్లై ఇచ్చారంటే, నేను మీ వారణాసి షూటింగ్ సెట్ కి వస్తాను, నేను మీరు చేస్తున్న మ్యాజిక్స్ చూడాలనుకుంటున్నాను, అండ్ అలానే ఈ సినిమాలో కొన్ని సీన్స్ నేను డైరెక్ట్ చేస్తాను, నన్ను సెకండ్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ గా పెట్టుకోండి, అండ్ అలానే మీరు టైగర్ తో ఏదైనా సీన్ తీస్తే మాత్రం నన్ను కంపల్సరీగా పిలవండి అని చెప్పేసి జేమ్స్ కెమెరాన్ గారు అయితే రాజమౌళిని అడిగారు. దీనికి రాజమౌళి గారు చాలా ఎక్సైట్ అయ్యారు. మీరు వారణాసి సెట్ కి విజిట్ అవడం మా టీం అందరి ప్లెజర్, అండ్ అలానే హోల్ ఇండస్ట్రీది కూడా. సో మిమ్మల్ని అయితే ఖచ్చితంగా హైదరాబాద్ లో నా వారణాసి సెట్స్ లో అయితే కూర్చోబెట్టి నేను ఏం చేస్తున్నానో చూపిస్తానని చెప్పేసి రాజమౌళి గారు అయితే తన ఎక్సైట్మెంట్ జేమ్స్ కెమెరాన్ తో షేర్ చేసుకున్నారు. సో లిటరలీ వరల్డ్ ఫేమస్ జేమ్స్ కెమెరాన్ మన రాజమౌళి గారి మూవీలో కొన్ని సీన్స్ డైరెక్ట్ చేస్తా అన్నది అది ఎంత పెద్ద కాంప్లిమెంట్ అన్నది ఎవరు ఇమాజిన్ చేసుకోలేరు. జేమ్స్ కెమెరాన్ ఏదో మాట వరుస కనలేదు, ఎందుకంటే ఆయన RRR మూవీ ఎంత ఎగ్జైట్ చేసిందో మనందరికీ తెలుసు. సో అతనికి రాజమౌళి గారి మీద ఉన్న ప్రేమని అలా షేర్ చేసుకున్నారు, అండ్ అలానే రాజమౌళి గారు కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు. ఈ వర్డ్స్ జేమ్స్ కెమెరాన్ చెప్పినప్పుడు నేను కూడా చాలా ఎగ్జైట్ అయ్యాను, ఎందుకంటే ఇది ఓన్లీ రాజమౌళి గారికే కాదు, ఇది ఎంటైర్ TFI కి ఒక హానర్. సో వారణాసి మూవీ అయితే 2027 లో రాబోతుంది, అండ్ అలానే అవతార్ 3 మూవీ ఈ December 19th వరల్డ్ వైడ్ థియేటర్ లో రిలీజ్ కాబోతుంది. సో మీలో ఎంతమంది రేపు December 19th అవతార్ 3 మూవీ చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే video, and please subscribe to our channel. Vibe on Bros.